దేవుని స్తుతించడానికి ప్రభు మనకి ఇవ్వబడిన ఈ సమయాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్. మేమందరం సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మంచిదండి. ఇప్పుడు లేవియా కాండము మన పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 16వ అధ్యాయానికి రండి. లేవియా కాండము 16వ అధ్యాయము. ఏడవ వచనం. ఆ రెండు మేకలను తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. ఆమేన్. దేవుడు ఇశ్రాయేలును తన ప్రజలకు వారు చేసిన పాపమును బట్టి, వారి అపరాధమును బట్టి, వారు కలిగి ఉన్న ఆ భయంకరమైన శాపం నుండి విడుదల పొందడానికి దేవుడు తన ప్రజలకు ఒక చక్కని వాగ్దానమును చేశాడు. దాన్నే విమోచన, రక్తములో కడిగి పరిశుద్ధపరచడానికి మన ప్రభు మనకు ఆనాడు ఏర్పాటు చేశాడు. ఆ దైవజనుల దగ్గరికి అనగా దేవుడు లేవీలో నుండి మరి యాజకులను ఏర్పరచుకున్నాడు. యాజకులేమో ప్రజల పక్షంగా నిలబడి మరి వారి యొక్క పాపముల నిమిత్తమై దేవునికి ప్రజలకు మధ్య వారు దేవుని దగ్గరకు వచ్చిన ప్రజలను పరిశుద్ధపరిచి వారి నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థమైన బలి జరిగించే అది దేవుడు వారికి నియమించిన కట్టడ. అయితే యాజకుని దగ్గరికి 2 మేకలను తేవలెను. ఈ రెండింటిని తీసుకుని వచ్చినప్పుడు, అందుకే మనకి కొంచెం అనగా 3వ వచనం కనబడుతుంది. అతడు పాప పరిహార్థ బలిగా ఒక కోడెదూడలను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలెను. చాలు. అలాగే 5వ వచనం. మరియు అతడు ఇశ్రాయేళ్ల అనగా మరియు అతడు ఇశ్రాయేళ్ల సమాజం యొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకలను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని రావలెను. చాలు. అంటే పాపం పోవాలి, పరిశుద్ధపరచబడాలి అంటే వారు దేవుని దగ్గరికి రావాలి. వచ్చేటప్పుడు బలి కార్యక్రమం కొరకే 2 మేక పిల్లలను తేవాలి. ఆ రెండింటిని తెచ్చిన తర్వాత దేవుని సేవకుడు అనగా యాజకుడు చేయాల్సిన పని ఏమిటంటే, ఇప్పుడు 7వ వచనం, 8వ వచనం. అతడు అహరోను యెహోవా పేరట ఒక చీటి విడిచిపెట్టి మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకలను 2 చీటీలను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములోకి విడిచిపెట్టడమే యెహోవా సన్నిధిని వారి ప్రాణముతోనే ఉంచవాలి. ఆమేన్. ఇప్పుడు మనకు కనిపించిన ఈ పరిస్థితి ఏమిటంటే, ఈ రెండింటిని తేవాలి. రెండింటిని తెస్తే దైవజనుడు వాటిని ఏం చేస్తాడు అంటే ప్రతిష్ఠిస్తాడు. అంటే వాటిని దేవుని సన్నిధిలో పెట్టి వాటి పేరున చీటీలు రాసి ఆ చీటీల్ని ఆయన ఏం చేస్తాడంటే తీస్తాడు. తీసినప్పుడు దేవునికి ప్రతిష్ఠించవలసింది ఏదో ఒక చీటీ రాసి దాని మెడలో అందరి చేతులు దాని మీద పెట్టి దాన్ని అరణ్యానికి విడిచిపెడతారు. ఇప్పుడు ఈ 2 మేకలు దేన్ని సూచిస్తుంది? అది మనకు కావాలి. ఒకటి పాప పరిహారార్థ బలి నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేయడానికి దహన బలిగా అర్పించబడింది. దాన్ని యెహోవా సన్నిధిలో వధించి దాన్ని దేవుని సన్నిధిలో దహన బలిగా అర్పిస్తారు. ఇంకొక మేకను ఏం చేస్తారంటే విడిచిపెడతారు. అది విషయం. ఇప్పుడు పాప పరిహారార్థంగా అర్పించబడిన పశువు, ఆ యొక్క యజ్ఞ పశువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. విడిచిపెట్టబడిన ఆ మేక
రక్షించబడిన మనల్ని సూచిస్తుంది. కనుక ఈ రెండు తేవాలి, తెచ్చి యెహోవా సన్నిధిలో ఉంచాలి. దైవజనుడు వాటిని ప్రతిష్ఠించి ప్రార్థించి నిర్ధారణ చేస్తాడు. నిర్ధారణ చేసిన దాన్ని దేవుడు దేన్ని దహన బలిగా అర్పించాలో దాన్ని అర్పిస్తాడు, దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెడతాడు. ఆమేన్. అనగా ఈ రెండు మేకలు ఎవరిని సూచిస్తుందంటే, మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు కల్వరి సిలువలో మనందరి కొరకు మరి మరణాన్ని చవి చూసి పునరుద్ధానులుగా తిరిగి లేచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా చెప్పబడింది. రెండవ మేక, విడిచిపెట్టబడిన మేక ఎవరంటే రక్షించబడిన మనమే ఆ మేకలుగా పోల్చబడింది. అవును, దేవుని బిడ్డలుగా మనకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు బదులు ఆయన శిక్ష భరించి మన శిక్ష ఆయన మీద వేసుకొని మనము పొందవలసిన గాయాలు ఆయన పొంది ఆయన మన కొరకు ఆ సిలువలో శిక్ష అనుభవించి మనల్ని రక్షించాడు, మనల్ని విడిపించాడు. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, అయ్యో ఇటు మరణమునకు లోనైన నా శరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని బహుగా బాధతో ఆ మాట చెప్పాడు. అవును, ఎవరు అంటే విడిపించేవాడు మన ప్రభువే. ఆమేన్. ఎంత ఘోర పాపినైనా క్షమించి రక్షించి శిక్ష తప్పించి నిత్య జీవానికి వారసునిగా చేయాలి, అది దేవుని ఉద్దేశం. అందుకే ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందవాలని కోరుచు మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్న మన ప్రభు చేసిన ఆ త్యాగం ఏమిటంటే, ఆయన నీ కోసము ఆ బలైపోయిన బలి పశువుగా కనబడుతున్నాడు. రెండవ పశువు విడిచిపెట్టబడింది అంటే మన పాపములు ఆయన భరించాడు గనుక మన శిక్ష ఆయన వేశాడు కాబట్టి మనల్ని విడిపించాడు. ఆమేన్. మనల్ని విడిపించాడు. మనం బయటికి వచ్చాము అంటే కారణము మన ప్రభు మన కోసం మరణించాడు, ఇది చూచిన. ఆమేన్. దేవుని బిడ్డలుగా మనం గ్రహించాల్సింది, ఇప్పుడు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాము అంటే మన కోసం, మన పాపముల కోసము సిలువ వేయబడి మన కొరకు ఆ గాయపరచబడి మన కొరకు మరణాన్ని చవి చూసి మూడో రోజు తిరిగి లేచిన మన ప్రభువే మనల్ని విడిపించాడు. కనుక మనము మన స్వతంత్రులముగా ఉన్నాము అంటే ఒక విషయాన్ని గమనించాలి. అదేమిటంటే పౌలు గారు అంటాడు, మీరు మీ సొత్తు కారు, మీరు వెలబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమపరచబడాలి, దేవుని మహిమపరచాలి. కనుక మనము స్వేచ్ఛగా తిరుగుతున్నాము అంటే మన కొరకు సిలువ వేయబడిన యేసు రక్తము మనందరి మీద ఉత్తరవాదులం. సర్వ ప్రపంచం మీదే, ప్రతి ఒక్కరి మీద యేసు యొక్క రక్తము మన మీద దోషారోపణ చేయబోతుంది. కాబట్టి మనం విడుదల పొందాం, స్వేచ్ఛగా తిరుగుతున్నాం, ప్రశాంతంగా ఉన్నాము అంటే దీనికి వెల చెల్లించబడింది. అది ఒట్టిగా కాదు, తప్పనిసరిగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనం రక్షించబడాలి, శిక్ష తప్పించుకోవాలి, స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించాలని ఆ యేసయ్య నీ కోసం నా కోసం చేసిన ప్రాణ త్యాగాన్ని మనం ఎన్నడూ మర్చిపోవద్దు. నేను ఇలా ఉన్నాను అంటే అది నీ త్యాగమే. ఒకరోజు అబ్రహాం లింకన్ గారిని చూడటానికి చాలామంది స్త్రీలు, పురుషులందరూ అలా గుంపులుగా ఉంటే ఒక బిడ్డని తల్లి పైకి చూపించి, చూడరా నీ కోసము, నీ ప్రాణము కోసము ఈ విడుదల తెచ్చిన ఆయన చూడరా అని ఆ తల్లి ఆ మృతదేహాన్ని చూపించేటప్పుడు కేకలు వేసి చెప్తుందంట, చూడరా ఆయన చూడరా, నీ కోసమే ఆయన ఈ విడుదల దయచేశాడు, ఆయన నీ కోసమే ఈ ప్రాణ త్యాగం చేశాడని కేకలు వేసిందంట. ఒక మనిషిగా ఆయన చేసిన త్యాగాన్ని ఆ తల్లి గుర్తుంచుకుంటే, నీ కోసం నా కోసము ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచి తిరిగి రాబోతున్న దేవుని ప్రేమను గుర్తించావా? మనం స్వేచ్ఛగా ఉన్నామంటే ఆయన శ్రమను గుర్తించు, ఆయన నీ కోసం చేసిన ఆ విమోచనను జ్ఞాపకం చేసుకొని అనుదినము. అందుకే బైబిల్లో సామెతలు అంటాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. మనం ఎన్నడూ హృదయాన్ని కఠినపరుచుకొని కీడులో పడకూడదు, నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. అది దేవుని ఉద్దేశం. విడవబడిన ఆ మేక
ఎలాగైతే విడుదల పొందిందో అలాగే యేసయ్య నిన్ను నన్ను విడిపించాడు. ఆయన మనకు బదులు మరణించాడు. కనుక మనం కృతజ్ఞులమై ఉందాం, దేవుని కొరకు జీవిద్దాం, దేవుని నామాన్ని మహింపడదాం. దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రతి ఒక్కరము మన వంతు మనము ప్రభువుకు సాక్షులమై ఉందాం. ప్రభు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి, మీకు వందనాలు. మేమింకను పాపులమై ఉండగా, మేమింకను అపరాధులమై ఉండగా, మేమింకను దూరస్తులమై ఉండగా మీరు మా కొరకు ఏర్పరిచిన ఈ గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు. ఈనాడు మేము స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నాము అంటే కారణము మా పాపముల నిమిత్తము మీరు బలైపోయారు, మీరు మమ్మల్ని విడిపించారు, మీరు మమ్మల్ని రక్షించారు, మీరు మమ్మల్ని తప్పించారు. నాయన తండ్రి మీకు స్తోత్రాలు. కాబట్టి అయ్యా మీ త్యాగాన్ని గుర్తించి మా ప్రభా మీరు మాకు ఇచ్చిన రక్షణను గుర్తించి భయముతోనూ వణుకుతోనూ మా సొంత రక్షణ కాపాడుకోవడానికి కృపదయ చేయమని, కుటుంబాలను దీవించమని, మీ కృపా రెక్కల చోటున భద్రపరచండి. ఏ ఒక్కరూ ప్రభువా నిర్లక్ష్యంగా సమయాన్ని గడపక దేవా విశ్వాసాన్ని కర్త అయిన మీ వైపు చూస్తూ మీరు మా కొరకు ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ మేము అనేకులకు ప్రభు ఆశీర్వాదకరంగా అనేకులను ప్రభు మీ ప్రేమను తెలియచేయువారిగా, మీ నామాన్ని మహింపరిచేవారిగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని, దీవించమని ఈ ఉదయకాలపు దేవా ఈ ప్రార్థనలు ఏకీవించిన మా అందరి జీవితంలో అయ్యాటి కృతజ్ఞత కలిగి భయభక్తులు కలిగి అంగీకరించబడటకు మీ రాకడలో ఎత్తబడి మీతో యుగయుగాలు జీవించుటకు మీరిచ్చిన రక్షణను వృధా చేసుకొనక దేవా కాపాడుకుంటూ అనేకులను రక్షణలోకి నడిపిస్తూ ఆత్మీయంగా బ్రతకడానికి కృపదయ చేయమని, మాటలు మీ బిడ్డల హృదయాల్లో ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.